అయ్యారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే విష్ణు గారు. మనం చూస్తున్నాము ఓవైపు కూటమి ప్రభుత్వం మహిళల జోలికి ఎవరు వచ్చినా కూడా ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇలా తయారవుతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ విధంగా మహిళలను కొట్టారో అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు విష్ణు గారు? రైట్. సో ఈ సిచ్యువేషన్ అన్నిట్లో కూడా ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే దాడి జరిగిన వెంటనే ఎందుకు ఆ బాధిత మహిళ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దామని వెళ్తే కూడా ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదన్న క్వశ్చనే ఇప్పుడు పెద్ద డిబేట్కి దారి తీస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కాల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అంటేనే ఒక మహిళ కంప్లైంట్ తీసుకుంటారా, ఒక మహిళ కంప్లైంట్ తీసుకుంటారా, లేకపోతే తీసుకోరా? ఇలాంటి ఒక విజువల్ బయటకు వచ్చిన వెంటనే, అంటే విజువల్స్ ఉంటేనే ఆధారం చూపిస్తేనే ఒక కంప్లైంట్ అనేది తీసుకుంటారా అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో అక్కడ విజువల్స్ మనం చూడొచ్చు ఏ విధంగా మహిళని కొట్టారు. అసలు ఏపీలో మహిళలకు రక్షణ కరువు అయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో రైట్, మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు మల్లాది విష్ణు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఓవైపు కూటమి ప్రభుత్వం మహిళలకు అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా చాలా సార్లు బహిరంగ సభలోనే ప్రస్తావించడం జరిగింది కూటమి ప్రభుత్వ నేతలు. కానీ ఇప్పుడు కట్ చేస్తే సిచ్యువేషన్ సొసైటీలో ఏ విధంగా తయారైందో మనం కళ్ళకు కట్టినట్టుగా విజువల్స్ క్లియర్ గా కనిపిస్తోంది. సో ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం, తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దాష్టీకాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పే మాటలకి చేసేటటువంటి దీనికి కూడా పొంతం లేనటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి. ఈ రోజు గుంటూరులో జరిగిన సంఘటనే కాదు, అంత క్రితం కావలిలో ఒక గిరిజన మహిళ పట్ల అక్కడ తెలుగుదేశానికి సంబంధించి కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి వ్యవహరించినటువంటి తీరు, అలాగే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా. మత్స్యమడిలో ఒక అమ్మాయి రేప్ చేసి అక్కడ ఉన్నటువంటి దీంట్లో పడేస్తే ఇప్పటి వరకు కూడా కనుక్కోలేదు. అలాగే అనంతపురంలో ఒక 15 రోజుల పాటు తెలుగుదేశానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక గ్యాంగ్ రేప్ లాగా చేసి, ఒక చోట కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మాటల్లో ఇదే చివరి రోజు అయిపోతుంది, ఆఖరి రోజు అయిపోతుంది అని చెప్పి మాట్లాడతారు. ఉదాహరణకి గుంటూరులో జరిగిన సంఘటన తీసుకుందాం. గుంటూరులో 15వ తారీఖు సాయంత్రం జరిగితే 17వ తారీఖు 18వ తారీఖు కృష్ణా జిల్లాలో మాట్లాడారు. అప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆవిడ కేసు పెడతానికి సిద్ధపడలేదు. అల్లరైన తర్వాత సాక్షిలో ఆ ఇష్యూని చేసిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా రియాక్షన్ అనేది చూశారు. ఈ రోజు మహిళల పక్షాన మహిళలకి రక్షణ లేదు అనే నినాదం మీద, మహిళలకి ఆంధ్రప్రదేశ్ లో సరైన రక్షణ కరువైంది అని చెప్పే నినాదం మీద ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద మహోద్యమం లాగా చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి వాస్తవాలనే ఈ రోజు కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే మేమేదో చెప్తున్నట్టు సంఘటనలు కాదు, పూర్తిగా అందాకెందుకు ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారి వీడియోలు రిలీజ్ అయినాయి. దాని మీద ఇంకా ఆ స్థానంలో ఆయన్ని కొనసాగిస్తా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల, ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి పూర్తిగా మహిళలకి రక్షణ కరువు అయిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ తీసుకురావడం కానివ్వండి, పోలీస్ స్టేషన్లు తీసుకురావడం కానివ్వండి, చట్టాన్ని తయారు చేసి ఎక్కడికక్కడ ఇమ్మీడియట్ గా ఎక్కడన్నా సంఘటన జరిగితే ఆ యాప్ ద్వారా ఇమ్మీడియట్ గా పోలీసులు ప్రత్యక్షమయ్యి రక్షించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని పూర్తిగా తొలగించేసి ఈ రోజు రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ కూడా మహిళల మీద ఈ రకమైనటువంటి దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆవిడ కూడా స్పందించాలి. ఆవిడ రాజకీయాలు మాట్లాడతారు తప్ప ఆ శాఖలో జరుగుతున్నటువంటి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆవిడ మాట్లాడటం ఇంతవరకు మనం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమంలో మహిళల భద్రత లేదు, రక్షణ లేదు అని చెప్పి దానికి ప్రభుత్వం వైఫల్యం చెందింది, పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది. హోంమంత్రి రాజీనామా చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్.
ఓకే. సో సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హోంమంత్రి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో వంగలపూడి అనిత కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే పోలీసుల పనితీరు చాలా అద్భుతంగా ఉంది, అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా విధాలుగా అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది, పోలీసుల పనితీరుకైతే అసలు పేరు పెట్టడానికి లేదు, గంజాయిని నిర్మూలించడానికి కూడా ప్రయత్నిస్తున్నాము, సొసైటీ బాగుపడుతుంది, గత పార్టీ హయాంలో జరిగిన విధ్వంసాలన్నింటినీ మేము ఇప్పుడు పూడిస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. సో పోలీసుల పనితీరు మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు పోలీసుల పనితీరు గురించి నేను మాట్లాడటం కాదు, వైసీపీ మాట్లాడటం కాదు, కేంద్ర ప్రభుత్వమే నిన్న ఒక రిపోర్ట్ ని బయట పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు దేశంలో చిన్న చిన్న రాష్ట్రాల కన్నా, అంటే నాగాలాండ్ గాని ఛత్తీస్గఢ్ గాని ఇలాంటి రాష్ట్రాల కన్నా దిగువ స్థానంలో ఉంది, 26వ స్థానంలో ఉంది. ఏది టెక్నికల్ గా ఒక 5 అంశాలని వాళ్ళు పరిగణలో తీసుకున్నారు. పనిచేస్తున్నారా, సరిగా పనిచేస్తున్నారా, టెక్నికల్ గా పనిచేస్తున్నారా, పొలిటికల్ గా పనిచేస్తున్నారా, లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారా అని డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళు చేసినటువంటి 100 మార్కుల్లో మనకి 26 మార్కులు మాత్రమే వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పోయిన మా ప్రభుత్వ హయాంలో పోలీసులకి ఎన్ని అప్రిషియేషన్స్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, అనేక ఇష్యూస్ లో అనేక ప్రైజెస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము చెప్పడం కాదు, సాక్షాత్తు వాళ్ళు భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే 26వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దిగజారిపోయారు అని చెప్పిన. అంటే ఉదాహరణకి మొన్న జరిగినటువంటి సంఘటన గుంటూరులో ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు, ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు? అంటే ఎమ్మెల్యే కాల్ చేసి కేసు నమోదు చేయండి అంటేనే కేసు నమోదు చేస్తారు సార్? ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్నారు పోలీస్ యంత్రాంగం అంతా కూడా. పోలీస్ యంత్రాంగంగా కాదు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు, ఎమ్మెల్యేల చేతిలోనే ఉన్నాయి. దానికి ఉదాహరణ గుంటూరులో జరిగినటువంటి సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన 48 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అంటే దాన్ని ఏమనుకోవాలి? ఆవిడే చెప్పింది నిన్న మాట్లాడుతూ నేనే పంపించింది ఇంకా కట్టలేదని చెప్పని అడిగాను. అంటే ఎమ్మెల్యేల ఇంటర్ఫీరెన్స్ పోలీస్ శాఖలో విపరీతంగా ఉంది. దాని మూలంగానే 26వ ర్యాంక్ వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో, అది గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు.